గురూజీ మీరే కదండి మా ఇద్దరికి 2 ప్రసాదాలు పెట్టేవారు. ఇద్దరా? నాకు కూడా నీ పక్కన ఎవరు కనపడలేదురా. కనపడకపోవడం ఏంటండి? వర్షంలో వచ్చారు కదండి, మరి నేను మీకు చెప్పాను కదండి, అప్పటి నుంచి మన గుడిలో ఉండేవాడు కదండి. మీరే కదండి మా ఇద్దరికి ప్రసాదాలు పెట్టేవారు. ఆ స్వామి కూడా అంతే చంపాడండి, నేను చంపలేదండి. నాకేం తెలియదండి, నిజమండి. నా మాట నమ్మండి. నాతో పాటు ఉండేవాడు కదండి, మన గుడిలో పడుకునేవాడు కదండి. అవును గురుగారు, నా మాట నమ్మండి. ఇంకొంచెం ఉన్నాడండి, ఇంకొంచెం ఉన్నాడండి. ఆ స్వామిని చంపి అంజేయండి. నేను చంపలేదండి, నాకేం తెలియదండి, నేను చంపలేదండి, నాకేం తెలియదండి. గురుగారు ఏంటి గురుగారు, ఏం జరిగింది? ఓ సామాన్యుడి కాదురా, కారణ జన్ముడివి, దైవాంశ సంభూతుడివి. ఎన్నో ఏళ్ళు ఋషులు మునులు కఠోర దీక్షతో తపస్సు చేసిన లభ్యం గాని ఆ భగవత్ సాక్షాత్కారం నీకు లభించిందిరా. గురూజీ ఏంటి గురూజీ ఏమంటున్నారు మీరు? అవునా, ఇన్నాడు నీతో ఆడుకుంది పాడుకుంది నీ ప్రసాదాలు తిన్నాకి ఎవరో కాదురా, నీ స్వామిరా, సాక్షాత్తు ఆంజనేయ స్వామి.